యాసంగిలో వరి తర్వాత అంటే వరి మాగాణుల్లో వేసిన పెసర మినుములలో భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. అందులో చూసినట్లయితే రైజాక్టోనియా ఎండు తెగులు ప్రధానమైన సమస్య. ఈ పెసర మినుములో ఆశించే రైజాక్టోనియా ఎండు తెగులను మొదటగా అంటే విత్తుకున్న 20 నుంచి 25 రోజుల సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగుల్ని గుర్తించవలసిన లక్షణాలని చూసినట్లయితే కింద కాడభాగం అంటే భూమికి ఆనుకొని ఉన్నటువంటి కాడభాగం పైన నల్లటి మచ్చలు అనేవి ఏర్పడతాయి. వాటిని పీకి చూసినప్పుడు మొత్తం వేరు వ్యవస్థ మొత్తం క్షీణించిపోయి ఉంటుంది. ఈ వేరు వ్యవస్థ క్షీణించి ప్రధాన వేరు వ్యవస్థ మాత్రమే పీకిన వెంటనే సులువుగా ఊడి వచ్చేస్తుంది. అదేవిధంగా వేరు పైన చిన్న చిన్న ఆవగింజ సైజులో ఉన్నటువంటి స్క్లిరోషియాలు అనేవి ఏర్పడతాయి. అయితే ఈ రైజాక్టోనియా ఎండు తెగులు ఆశించినప్పుడు మొక్కలు అనేవి నీరు పెట్టకపోతే ఏ విధంగా వడిలిపోతాయో అలా వడిలిపోయి కింద ఉన్న కాడభాగము నల్లగా మారి మొక్కలు అనేవి కిందికి పడిపోవడం అనేది గమనించవచ్చు. ఇలాంటి లక్షణాలని గమనించిన వెంటనే రైతు సోదరులు కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల్ని ముందుగానే నివారించుకోవచ్చు. ఈ తెగులు యొక్క ఉధృతిని బట్టి మనకి ఎవర్గాల్ పెన్ఫ్లూఫెన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రాబిన్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల్ని అక్కడే మనము నివారించుకోవచ్చు. లేదా విత్తన శుద్ధికి కూడా మనము పెన్ఫ్లూఫెన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రాబిన్ 1 ml per 1 kg సీడ్ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి 4 నుంచి 5 గ్రాములు 1 kg విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుంచి నివారించుకోవచ్చు.